వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. థంబ్నెయిల్స్ తో సాడిజం ట్రెండింగ్ కోసమే ఆరాటం. అసభ్యకరంగా వెకిలి పోస్టులు వ్యక్తిత్వ హననానికే పెద్దపీట. బ్యాన్ చేస్తే నేపాల్లో తిరుగుబాటు, బ్యాన్ చేయకుంటే నిత్యం కంఠశోష. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా దడ పుట్టిస్తోంది. పాలకులకు, పార్టీలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్ట్లా? సోషల్ మీడియాపై నిఘా తప్పదా? సోషల్ మీడియా చుట్టూ ఎందుకు ఈ గందరగోళం? అసలు సమస్య ఎక్కడా? పరిష్కారం ఏంటి? పాలకులు ఏం చేయాలి? సోషల్ వార్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సోషల్ మీడియా న్యూస్ ను క్షణాల్లో మన ముందు పెట్టేస్తోంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు కనెక్ట్ అవుతున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు కూడా ఉంది. అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు దర్శనమిస్తూ ఉన్నాయి. కొందరు సైబర్ చిల్లరగాళ్లు వెకిలి పోస్టులు పెడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో భావ దారిద్ర్యాన్ని చాటుతున్నారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని సమాజాన్ని విచ్ఛిన్నం చేసే సైకోలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. నెట్టింట చేసే విష ప్రచారం వల్ల సమాజంపై తీవ్ర దుష్ప్రభావం కలుగుతోంది. అందుకే సోషల్ మీడియా ముసుగులో అలజడి సృష్టించే నేరస్తులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా నేపాల్ పరిణామాలతో భారత్ అప్రమత్తమవుతోంది. సోషల్ మీడియా పోస్టులపై ఒక్కొక్కరు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతున్నారు. కేసులు యాంత్రికంగా నమోదు చేయొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హింస, ద్వేషం, అశాంతి ప్రేరేపిస్తేనే ముందుకెళ్లాలని సూచించింది. అలాగే పోలీసులు, మ్యాజిస్ట్రేట్ కోర్టులకు మార్గదర్శకాలు జారీ చేసింది. నేపాల్ ఘటనలపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నట్టు సీజేఐ జస్టిస్ గవాయ్ తెలిపారు. పొరుగు దేశాల పరిస్థితి గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు 10 సార్లు ఆలోచించండి అంటూ నెటిజన్లకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. సోషల్ మీడియా వేదికగా మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజానికి సోషల్ మీడియా హీరోలను జీరోలు చేయగలదు, జీరోలను హీరోలుగా తీర్చగలదు. కామన్ మ్యాన్ ను రాత్రికి రాత్రే సెలబ్రిటీ చేయగలదు. సోషల్ మీడియా చేతిలో పడితే కథ మామూలుగా ఉండదు. దశ దిశ మారాల్సిందే. అందుకే యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది సోషల్ మీడియా. నేపాల్లో అయితే ఏకంగా ప్రభుత్వాన్నే కూల్చేసింది. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే సోషల్ మీడియా ద్వారా మంచి చెడు రెండూ ఉన్నాయి. అందుకే జర భద్రం అంటున్నారు నిపుణులు.